గౌరవనీయులు మా అందరి ఆదర్శం నాయకుడు మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు, మాజీ మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, మాజీ జేఏసీ చైర్మన్ దేవప్రసన్న గారు, ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్రం గురించి స్థాపించినటువంటి సంఘానికి అధ్యక్షుడు విఠల్ గారు, పెద్దలు భుజంగరావు గారు, ఎస్టీయూ అధ్యక్షులు హమీద్ గారు, టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి మోహన్ గారు, శ్యామ్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, హసన్ గారు, బాలమల్లు గారు, కళ్యాణ్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యోగులందరినీ ఒక రాష్ట్రమే ఏర్పాటు కావాలనే ధ్యేయంతో ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలతో కూడినటువంటి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైతే ఒక ఉద్యోగులుగా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా టోటల్ కన్వీనర్గా, కో చైర్మన్లుగా, అధికార ప్రతినిధులుగా రాష్ట్రం వచ్చేంత వరకు మాకు జీతాలు కాదు తెలంగాణ జీవితాలు ముఖ్యమని చెప్పి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జైల్లో పెట్టినా భయపడకుండా తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం. కేవలం ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి, వేరే ఏం చేయొద్దు అనే నిబంధనలు ఉన్నా ఉద్యోగం పీకినా సరే కానీ మాకు తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారని కొట్లాడినటువంటి వాళ్ళం మేము. మరి అలాంటి వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇలా ఆ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు బాసటగా నిలవడం, మాట్లాడడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మా బాధ్యత, మా కర్తవ్యం. ఉద్యోగులకు కానీ ఉద్యోగ సంఘ నాయకులకు కానీ మేము అండగా నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రభుత్వంతో ఇప్పించేటట్లు అన్ని పొలిటికల్ పార్టీలతో కూడా మాట్లాడి, అవసరం అనుకుంటే ప్రజా సంఘాలతో మాట్లాడి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చనిపోతున్నారు, గుండెవలి అప్పుల పాలైపోతున్నారు, మరి అలాంటి వాళ్ళను ఆదుకోవాలి అని చెప్పి దానిపైన మేము ప్రతిరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా పాత్ర మేము పోషించినాం. ఎవరికి ఏ బాధ్యత ఉన్నా అన్నిట్లో మేము ప్రభుత్వంలో ఉండి కూడా మేము అసెంబ్లీలో కొట్లాడినాం, ప్రభుత్వంలో ఉండి కూడా అధికారుల దగ్గర కొట్లాడినాం, అసెంబ్లీ వేదికగా అనేక అంశాలపై మాట్లాడినాం. హోంగార్డుల జీతాలు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రత కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పిఆర్సీ ఇవ్వాలని చెప్పే అంశం కావచ్చు, అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా వెనుకంచి వేయలేదు, అనేక విజయాలు సాధించినాం. ఇక్కడ ఉన్నటువంటి మీ కళ్ళ ముందే ఈరోజు ఫస్ట్ టైం ఒక అర్ధ గంటలో మేము అందరం కలిసి 43% ఫిట్మెంట్ ఇప్పించినాం. తర్వాత నెక్స్ట్ 30% ఇప్పించినాం. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పించినాం. 1,60,000 ఉద్యోగాలను మా ఉద్యోగ కుటుంబాలు చేర్చుకున్నాం, కొత్తగా భర్తీ చేయించినాం. మళ్ళీ సెకండ్ 42,652 ఉద్యోగాల ప్రక్రియ మొదలు చేసినాం. నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేయించినాం 10 సంవత్సరాల్లో. తర్వాత ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. రిటైర్మెంట్ వయసు పెంచిపించినాం. 40,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇప్పించినాం ఒక నెల రోజుల లోపలనే. లాస్ట్ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ కూడా 5% ఐఆర్ కూడా ఇప్పించినాం. ఒక డిఏ కూడా రిలీజ్ చేసినాం, ఎలక్షన్ కమిషన్ ఆపింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ కింద రిక్రూట్మెంట్ అవుతే స్థానికుల ఉద్యోగులు పోతాయని చెప్పి అమెండ్మెంట్ చేపించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి
90% లోకల్స్కే ఉద్యోగాలు దక్కాలని చెప్పి 95% లోకల్ జిల్లాలో కావచ్చు, జోనల్లో కావచ్చు, స్టేట్ క్యాడర్లో కూడా ఓపెన్గా ఉన్నటువంటి అన్నిటి పోస్టులను కూడా 95% లోకల్ దక్కేటట్లు కూడా మేమే దానికి అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరం కలిసి మాట్లాడుకొని ప్రభుత్వానికి ఇచ్చి ఒప్పించి చేయించినాం. ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి వర్గం 3 సంవత్సరాలు సకల జనుల సమ్మె తీవ్రమైనటువంటి ఉద్యమంలో పాల్గొని నష్టపోయినందుకు మరి ఎక్స్టెన్షన్ చేయించుకున్నాం 3 years. ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు బెనిఫిట్స్ రాక, వైద్యం సరిగా అందక, హెల్త్ కార్డు సరిగా లేక గుండె వలిగి చనిపోతున్నట్టే మాకు బాధ కలిగి ఇవాళ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు ఎవరు ఈ పోరాటం చేస్తున్న వారికి బాసటగా మద్దతుగా మేము కూడా మా వంతు పాత్ర పోషించాలా, రాజకీయ పార్టీని ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి మరి అందరితో మాట్లాడి మేము ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. కేవలం నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రమే ఇస్తాం అనేటువంటి దాని నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్సే ప్రధానమైన స్థాయికి ఇలా ప్రభుత్వం ఆలోచించే స్థాయికి ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. June 2 వస్తుంది కనుక, తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది కనుక, తెలంగాణ ఫార్మేషన్ డే వరకు ఖచ్చితంగా 5 DAలు ఇవ్వాలి. ఏదో బిచ్చబేసినట్ల ఇంకొకటి ఇస్తాం, 1.5 ఇస్తాం, 2 కాదు. ఇది మా హక్కు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంబడే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతాయి తప్ప ఇవి కొత్తగా ఏదో ఇచ్చింది కాదు ఇది. కనుక ఏదో 1-2 ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కాదు. 5 DAలు ఖచ్చితంగా జూన్ ఫార్మేషన్ డే 2nd రోజు వరకు ఇవ్వాలి. కనీసం 2nd రోజైనా ప్రకటించాలి. 5 DAలు ప్రకటించాలి. రిటైర్డ్ అయిన 10,000 మందికి ఇమ్మీడియట్గా వాళ్ళు దాచిపెట్టిన పైసలు, చాలా మంది ప్రజలు అపోహ ఏం పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే అటెండర్కు 50,000 లక్షలు అవుతాయి, అధికారికి 1,20,00,000 అవుతాయి అంటే ఏదో గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు. ప్రజలారా, ఇది ఉద్యోగులు నెల నెల దాచిపెట్టుకున్న పైసలు. మీరు ఎట్లయితే బ్యాంకులో దాచిపెట్టుకున్న తర్వాత విత్డ్రా చేయడానికి పోతారో గట్లా గవర్నమెంట్ దగ్గర పెట్టిన పైసలు అవి, దాచిపెట్టుకున్న పైసలు. కనుక వాళ్ళ పైసలు వాళ్ళకు వాపసు ఇచ్చేది తప్ప కొత్తగా ఏదో ఇచ్చేది కాదు. ఇది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పుకున్నటువంటిది. కనుక మరి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటివన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలి. హెల్త్ కార్డ్స్ కూడా ఇమ్మీడియట్గా హెల్త్ కార్డ్స్ కూడా జర్నలిస్టులకు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబాలకు కానీ, ఉద్యోగులకు కానీ, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వాలి. డబ్బులు మాకు సరిపోతలేవంటే చెప్పండి, మేము రిటైర్డ్ అయిన ఉద్యోగులతో కానీ ఎంత ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పినాం. మరి వెంటనే దాన్ని కూడా ఏర్పాటు చేయాలి. క్యాష్తో కూడుకున్నటువంటివే మా డిమాండ్లు, ఇవి ప్రధానమైనటువంటివి. పీఆర్సీ కూడా వెంటనే నివేదిక తెప్పించుకొని ఇవ్వాలి. పెన్షన్, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామన్నారు, దానిపైన కూడా వెంటనే ప్రకటన చేయాలి. ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్లే ప్రాముఖ్యత తప్ప ఇది ఇవ్వకుండా ఏది ఇచ్చినా కూడా కాదు. ఇది ఇస్తూ ఏదని ఇవ్వండి, కానీ ఇది ఇవ్వకుండా ఏదో సంఖ్యాపరంగా ఇగో ఇన్ని డిమాండ్లలో అయినా ఈ ఖాళీ 5 తప్ప మిగతా మొత్తం ఇస్తామంటే కాదు. 5తో పాటు కూడుకున్న మిగతా మొత్తం ఏవైనా ఇవ్వండి, కానీ ఈ 5లో ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా జరగదు. మరి దానిపైన నెక్స్ట్ మరి ఏం చేద్దాం, కార్యాచరణ ఎట్లా అనేది పెద్దలు స్వామిగౌడ్ గారు మరి ఎవరెవరిని కలిస్తే బాగుంటుంది, ఏం చేయాలనేది వారు ప్రకటిస్తారు. ఖచ్చితంగా మేమందరం ఒక తాటిపై తెలంగాణ సమాజంలో ఒక ఉద్యోగులనే కాదు, తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి మేము బాసటగా నిలుస్తాం. ఇలా హోంగార్డులకు జీతాలు రాక ఈరోజు వరకు జీతాలు రాలేదు. 1వ తారీఖు ఇస్తున్నామని చెప్తున్నారు. హోంగార్డులకు ఇప్పటివరకు జీతాలు రాలేదు.
ఇంకా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు రాలేదు. చాలా అగమ్య గోచరంగా ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అవుట్సోర్సింగ్ వాళ్ళకు చాలామందికి రాలేదు. ఇలా ఈ భారతదేశంలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% పీఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర కేవలం తెలంగాణ రాష్ట్రం. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. కనుక మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం కనుక, మాకు బాధ్యత ఉంది కనుక, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైనటువంటి వాళ్ళం కనుక, ఖచ్చితంగా ఎవరు ఏమన్నా, ఏమనకపోయినా, ఏదన్నా మా బాధ్యత. ఇవాళ తీసుకొచ్చిన తెలంగాణలో ఏ వర్గానికి నష్టం జరిగినా కూడా మేము దానిపైన స్పందిస్తాం, పోరాటం చేస్తాం, వారికి బాసటగా నిలబడతాం. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ ఒక్క అంశంలో వెనకడుగు వేసినా కూడా, అన్యాయం జరుగుతున్నా కూడా మేము ఊరుకునేది లేదు. అంటుండొచ్చు మరి మీరున్నప్పుడు ఏమైంది, ఏం చేసి. మేము ఉన్నప్పుడు చేసి చాలా వరకు చేసినాం, అన్ని చేసినామని చెప్తలేం. ఇవాళ మాకన్నా ఎక్కువ ఇస్తామన్నందుకు కదా మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ మీరు ఇస్తామన్నవి అడుగుతున్నాం అంతే, మీరు ఇస్తామని చెప్పినవి. ప్లస్ ఉద్యోగులను అవమానపరచకుంటే కూడా ఇంకా కొంత సమయం ఇచ్చేవాళ్ళేమేమో. ప్రజల మధ్యలో ఏమైందంటే వీళ్ళు ఏదో ప్రజల సొమ్ము వీళ్ళే దోచుకోబోతున్నారు అనే టైప్లో చెప్పినందుకు మరి ఖచ్చితంగా మేమందరం వారికి బాధ్యతలు నిలబడి చేయాల్సిన పరిస్థితి మాకు ఉంది.